ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో గీత కార్మికులకు సంబంధించి 16 మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ సంపూర్ణంగా పూర్తయిందని కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు తెలిపారు. గురువారం ఉదయం నుండి కలెక్టర్ కార్యాలయంలో కల్లు గీత కార్మికులు అనుబంధ కులాలకు సంబంధించి 16 మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకట్రావు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య మురళి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ గీత కార్మికులకు అనుబంధ కులాలకు కేటాయించిన షాపులకు లాటరీ నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం కృష్ణకుమారి, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రిమైనింగ్ అప్లికెంట్స్ బయటికి వెళ్ళాలండి. ఆలియాసి గారు వయసు టోకన్ నెంబర్ 3 గీసాల వీరబాబు ఈ సక్సెస్ఫుల్ అప్లికెంట్ ఎవరండి? నెంబర్ 2 గీసాల వీరబాబు R1 సేమ్ పర్సన్. Token number 14 Radha Ishwarudu. Total applicants 14 in this. Objection. Application ineligible. మీరు నేటివిటీ సర్టిఫికెట్ అప్లికేషన్ నేను ఫుల్ అప్లికేషన్ మీకు అప్లికేషన్ ఇచ్చాను సార్. 2 లక్షల కట్టి మీకు అప్లికేషన్ ఇచ్చాను సార్. నాకు అయ్యాలి, నాకు డిస్కస్ చేయాలి సార్. అయ్యాలి ఫుల్ అప్ కట్టాను సార్ దీనికి. టోకెన్ నెంబర్ 3 గీసాల వీరబాబు. టోకెన్ నెంబర్ 4 గీసాల వీరబాబు. టోకెన్ నెంబర్ 5 పింకే దుర్గా సూర్య ప్రసాద్. టోకెన్ నెంబర్ 6. రాష్ట్ర ప్రభుత్వం కల్లు గీత కార్మికులు వారి యొక్క అనుబంధ కులాలకి సంబంధించినటువంటి వారికి ప్రత్యేకంగా రిజర్వ్ చేసినటువంటి కొన్ని వైన్ షాపుల వరకు సంబంధించి అవుట్లెట్స్ వరకు సంబంధించి 16 అవుట్లెట్స్కి ఈరోజు ఈ లాట్స్ డ్రాల్ తీయమైంది. ఇందులో 16 షాప్స్ సంబంధించి అందరు కూడా అటెండ్ అయ్యారు. ఇందులో వారందరికీ ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మొదటి వారు సక్సెస్ఫుల్ సెలెక్టెడ్ రాదు. అదేవిధంగా సెకండ్ R1, R2 కూడా వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. వారందరి ద్వారా కూడా ఇప్పుడు వాళ్ళ చేత అప్లికేషన్స్ అన్ని ఫిల్ చేసి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు కాకినాడ DC పరిధిలో మొత్తం 42 షాపులు ప్రభుత్వ పాలసీ ప్రకారం గీత కార్మికులకు కేటాయించమైంది. దాంట్లో ఈరోజు ఇక్కడ మనకి కాకినాడలో ఉన్న 16 షాపులకి లాటరీ సిస్టమ్ జరుగుతుందండి. ఇంకొక గంటన్నరలో ఈ ప్రక్రియ ముగుస్తుంది.